ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ చిత్రం హరిహర వీరమల్లు. దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా జూలైలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. టాలీవుడ్ దర్శకులు క్రిష్ జాగర్లముడి, జ్యోతి కృష్ణ తెరకెక్కిస్తున్న ఈ భారీ పీరియాడిటిక్ పాన్ ఇండియా సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తోంది. పవన్ కళ్యాణ్ తొలిసారిగా ఒక యోధుడి పాత్రలో కనిపించనున్న ఈ సినిమా కోసం అభిమానులు సుమారు 5 ఏళ్లుగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ మూవీలో అనసూయ ఐటమ్ సాంగ్ చేసింది. ఆ పాటకు అనసూయ ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నదా అన్నది సోషల్ మీడియాలో ప్రస్తుతం చర్చ. ఈ సాంగ్ చేసినందుకు అనసూయ ఎంత రెమ్యునరేషన్ తీసుకుందో ఇప్పుడు తెలుసుకుందాం. బుల్లితెరపై యాంకర్గా పాపులర్ అయిన అనసూయ ఈ మధ్య ఓన్లీ సినిమాల్లో మాత్రమే నటిస్తోంది. ప్రత్యేక పాత్రల్లో నటించడంతో పాటుగా స్పెషల్ సాంగ్లు చేస్తూ కుర్రకారుని అలరిస్తోంది. ఎలా కనిపించినా కూడా అనసూయను కుర్రాళ్లు ఇష్టపడుతున్నారు. రామ్ చరణ్ నటించిన రంగస్థలం సినిమాతో రంగమ్మత్తగా ప్రేక్షకుల మనసు దోచుకున్న అనసూయ ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమాలో స్పెషల్ సాంగ్, రామ్ చరణ్ నటించిన రంగస్థలం సినిమాతో రంగమ్మత్తగా ప్రేక్షకుల మనసు దోచుకుంది అనసూయ. ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమాలో స్పెషల్ సాంగ్లో మెరిసింది. ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన కొల్లగొట్టిందిరో సాంగ్ నెట్టింట ట్రెండ్ అవుతోంది. ఈ పాటలో యాంకర్ అనసూయ కూడా స్టెప్ వేసి పవన్ కళ్యాణ్ అభిమానులను ఆకర్షించింది. ఈ సాంగ్లో అనసూయ ఎంత అందంగా హీరోయిన్ని డామినేట్ చేసేలా కనిపిస్తోందో చూడొచ్చు. అయితే ఇందుకు గాను అనసూయ ఏకంగా 50 లక్షల రెమ్యునరేషన్ తీసుకుందని సమాచారం. కేవలం 2 రోజులు కాల్ షీట్స్ ఇచ్చి 50 లక్షల రెమ్యునరేషన్ తీసుకుందని టాక్. ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తెలంగాణ పోరాట యోధుడు పండగ సాయన్న జీవిత కథనే హరిహర వీరమల్లుగా తెరకెక్కిస్తున్నారనే ప్రచారం ఎప్పటి నుంచో ఉంది. టీజర్తో పాటు ఇటీవల విడుదలైన 2 సాంగ్స్ ఒక రేంజ్లో ఉండటంతో పవన్ ఫ్యాన్స్తో పాటు ప్రేక్షకుల్లో వీరమల్లుపై భారీ అంచనాలున్నాయి. ఈ మూవీలో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ ఔరంగజేబుగా మరోసారి వీరమల్లులో తన నట విశ్వరూపాన్ని చూపించబోతున్నాడు. నాజర్, అనసూయ, నోరా ఫతేహి, జిష్ణు సేన్ గుప్తా, పూజిత పొన్నాడా, సునీల్ వంటి వారు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మెగా సూర్య ప్రొడక్షన్పై ఏఎం రత్నం, దయాకర్లు 200 కోట్ల భారీ బడ్జెట్తో నిర్మించగా కీరవాణి సంగీతాన్ని అందించారు. జూలైలో ఈ సినిమా రిలీజ్ కాబోతోంది.